మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఉదయకాల ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రియ సహోదరి సహోదరుడా, మనలను గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, మరి ఉదయకాలంనే లేచి ప్రభువుకు మొరపెట్టడం, ప్రార్థించడం మన జీవితాలకు ఎంతో అవసరమై ఉన్నది. ఎవరైతే వారి రోజుని ప్రార్థనతో ప్రారంభిస్తారో ఆ రోజంతా వారి జీవితంలో సంతోషం, సమాధానం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తుతి 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 పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రములు. పరలోకపు రాజా మీకే వందనాలు, స్తోత్రములు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు. ఈ నూతన దినమును ప్రసాదించి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవా మీకే స్తోత్రములు నాయన. ఈ దినమును చూడలేక ఎంతోమంది మీలో నిద్రించి ఉన్నారు. మేము జీవించి ఉన్నామంటే, సజీవుల లెక్కలు ఉన్నామంటే అది కేవలం మీ కృప తండ్రి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని కనపరుస్తున్నాం. సమస్త కృతజ్ఞత స్తుతులు మీకే చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడా, ఆది అంతములై ఉన్నవాడా, యుగ యుగములకు ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా మీకే కోట్ల స్తోత్రములు. ఆకాశము మీ సింహాసనము తండ్రి, భూమి మీ పాదపీఠం. మీ పాదాల చెంత చేరు మొరపెడుతున్న మా ప్రతి ప్రార్థనని ఆలకించండి నాయనా. నీవే తండ్రి మా కొండ, మా కోట, మా ఆశ్రయము, మా దుర్గము, మా కేడెము, మా బహుమానం, మా సమస్తము నువ్వే ప్రభువా. నీవే మమ్మల్ని సృష్టించినవాడు, నీవే మమ్మల్ని రక్షించువాడు, నీవే మాకు సమృద్ధినిచ్చువాడు, నీవే మాకు సమాధానం ఇచ్చువాడవు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రం నాయన. మీరు మా జీవితాల్లో చేసిన ఘనమైన కార్యాలను బట్టి మీకే వందనాలు, స్తోత్రం నాయన. ఇచ్చిన తండ్రి కాపుదలకే మీకే వందనాలు, స్తోత్రం నాయన. ఈ లోకానుసారమైన జీవితంలో, మా జీవిత పయనంలో వస్తున్న తండ్రి ప్రతి సమస్య నుంచి మమ్మల్ని విడిపించి, మమ్మల్ని తండ్రి సరిచేసి, గొప్ప చేసి ఈ స్థితిలో ఉంచినందుకు మీకే కోట్ల స్తోత్రములు. సాతాను వేస్తున్న అగ్ని బాణములను నాయన మీ అగ్ని చేత కాల్చివేసి, మీ దూతల్ని మాకు కావలిగా పెట్టి మమ్మల్ని తండ్రి ఇప్పటి వరకు కాచి కాపాడుతున్న దేవా మీకే కోట్ల స్తోత్రములు. ఇదిగో చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నానని సెలవిచ్చిన గొప్ప దేవా, ఇదిగో నిన్నెన్నడూ విడవని ఎడబాయనను వాగ్దానం చేసిన గొప్ప దేవా మీకే కోట్ల స్తోత్రములు. ప్రభువా, నీవే తండ్రి ప్రభు మమ్మల్ని నీ బిడ్డలుగా అంగీకరించిన గొప్ప దేవుడు నాయన. ఇదిగో ద్రాక్షావల్లి నిన్ను తీగలు మీరు, నా తండ్రి వ్యవసాయకుడని సెలవిచ్చిన దేవుడో తండ్రి. మరి మీతో అంటుకట్టబడి జీవించే జీవితం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా జీవితాల్లో మీ కాయాసకరమైన మార్గములు, తలంపులు, చూపులు, మాటలు, ఆలోచన, ప్రవర్తన, నడవడిక విధానం ఏ రూపంలో లేకుండా సహాయం దయచేయండి. మీ అమూల్యమైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన రక్తము నాయనా మా అరికాలు మొదలుకు నడినెత్తి వరకు ప్రోక్షించండి. మా శరీర బలహీనతలోంచి విడుదల దయచేయండి. ఆత్మీయ బలహీనతలోంచి విడుదల దయచేయండి. ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయంలో సౌఖ్యంగా వర్ధిల్లుతారని మీ వాక్యం సెలవిస్తుంది నాయన. అట్టి ఆత్మీయ స్థితిని మా అందరికీ దయచేయండి. మా హృదయంలోకి రండి ప్రభువా. మా హృదయంలో ఉన్న తండ్రి ప్రతి చెడునంతా తొలగించండి. ప్రతి నాయన కల్మషాన్ని తొలగించండి నాయన. మీ అమూల్యమైన రక్తంతో కడిగి శుద్ధి చేసి మా హృదయము తండ్రి ప్రభువా మీ ఆత్మకు నిలయంగా ఉండుటకు సహాయం దయచేయండి. మీ పరిశుద్ధాత్మతో నింపబడుటకు సహాయం దయచేయండి. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్న దేవా, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మీ ఆత్మీయ వరములతో నింపండి ప్రభువా. బుద్ధివరాన్ని దయచేయండి, జ్ఞానవరాన్ని దయచేయండి, స్వస్థత వరాన్ని దయచేయండి, ఆత్మల వివేచన వరాన్ని దయచేయండి, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే వరాన్ని దయచేయండి, మీ దర్శనాలు చూసే వరాన్ని దయచేయండి, మీ స్వరం వినే వరాన్ని దయచేయండి, అన్య భాషలతో మాట్లాడే వరమును దయచేయండి, భాషలకు అర్థం చెప్పే వరమును దయచేయండి, విశ్వాసమనే ఆత్మీయ వరమును దయచేయండి ప్రభువా. 9 ఆత్మీయ వరములతో మమ్మల్ని నింపి అభిషేకించి మీ నామానికి మహిమకరంగా, అనేకులకు మాదిరికరంగా జీవించే జీవితం మా అందరికీ దయచేయండి. మాలో ఉన్న నిద్రాశక్తిని, ఆసక్తి విషయంలో మాంద్యత్వాన్ని తొలగించి మీరే మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి, స్థిరపరచండి నాయన. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి మీ శాంతి, మీ సమాధానం, మీ సమృద్ధి అనుగ్రహించండి.
నాయన ఏ కుటుంబంలో తండ్రి సమృద్ధి లేకుండా ఉన్నారో, ఏ కుటుంబంలో అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో ఉన్నారో వారి జీవితాల్లో నాయన మీ ఘనమైన కార్యాలు జరిగించండి. వారు చేస్తున్న చేతి పనుల్ని దీవించి 30 60 100 ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి నాయన, మీరే దర్శించండి. మీరే తండ్రి మీ హస్తంతో, గాయపడిన హస్తంతో వారిని తాకండి. సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన విడుదల దయచేయండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని పలికిన దేవా, నేను నీకు ఆరోగ్యం కలగజేస్తానని వాగ్దానము చేసిన దేవా, నీవే తండ్రి ప్రతి వ్యాధితో ఉన్న వ్యక్తుల్ని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం. వైద్యులకే పరమ వైద్యుడో తండ్రి, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని అడుగుచున్న దేవుడో తండ్రి, మీరే తండ్రి ప్రభువా. ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి. ప్రతి భార్యకు భర్త మధ్య సమాధానం దయచేయండి. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సమాధానం దయచేయండి. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తుల మధ్య సమాధానం దయచేయండి తండ్రి. మీరే తండ్రి ప్రభువా. ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపించండి నాయన. మీరు అక్కడ అతి సమీపంలో ఉన్నదని సూచనలు కనబడుతున్నాయి ప్రభువా. ఇంకనూ రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు నాయన. దయచేసి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరు నశించిపోవటం మీ చిత్తము కాదు, ఏ ఒక్కరు నరకంలో పడడం మీ చిత్తము కాదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి అని తండ్రి ఎదురు చూస్తున్న గొప్ప దేవుడో తండ్రి. మా కుటుంబాల్లో ఇంకా తండ్రి రక్షణ లేని వారు అంతమంది ఉన్నారు. వారందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాం. నిన్ను చూసే నేత్రాలు, నిన్ను పిలిచే పెదవులు, నీ సన్నిధికి వచ్చే పాదాలు వారికి దయచేయండి. మీరే నిజమైన దేవుడని తెలుసుకునే మనస్సు వారికి దయచేయండి నాయన. తండ్రి మీ గురించి మేము చెబుతున్నప్పుడు వినగలిగే చెవులు, అర్థం చేసుకునే మనస్సు వారికి దయచేయండి తండ్రి. ఆనాడు రాహాబు విశ్వాసంతో తన కుటుంబీకులందరినీ ఏ రీతిగా రక్షించుకుందో ఆ విశ్వాసం మాకును దయచేయండి. అట్టి ప్రార్థన మాకును దయచేయండి నాయన. నేనును నా ఇంటివారు యెహోవాని సేవించదమని యెహోషువ చెప్పుకున్న రీతిగా మేమందరము కూడా చెప్పుకునే స్థితిలోకి మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి. తాగుడు వ్యసనాలకు బానిసలైన వారిని వాటి అన్నిటిలోంచి విడుదల దయచేయండి. విగ్రహాలకు తండ్రి ప్రభు బానిసలైన వాటి అన్నిటి నుంచి వాటికి ఆ బంధకాల్లోంచి వారికి విడుదల దయచేయండి. ఆ కట్లలోంచి విడిపించండి నాయన. మీరే ప్రతి ఒక్కరిని రక్షించి మీ నామాన్ని మహిమపరచుకోండి. ఈ ఉదయకాల సమయం నుంచి తండ్రి ప్రభువా రాత్రికాల సమయం వరకు కూడా మీరే మాకు తోడుగా ఉండి ప్రతి పనిలో అధ్యక్షత వహించండి. మాకు ముందుగా మీరు నడుస్తూ మెట్టపల్లాలన్నిటిని సరళం చేసి మమ్మల్ని నడిపించండి నాయన. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయన. మాతో వచ్చు వాడవు నీవే నాయన. నీకే వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీవే తండ్రి ప్రతి పనిలో మాకు తోడుగా ఉండమని, మాకు విజయము దయచేయమని, మా జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం దయచేయమని, మీ శాంతి, మీ సమాధానం, మీరిచ్చే సమృద్ధి మేము పొందుకొని ఈ లోకంలో నిన్ను మహిమపరిచే, ఘనపరిచే జీవితాలు మా అందరికీ దయచేయండి. నీ సాక్షి బిడలుగా అనేకులకు నాయన తండ్రి మేము నిలబడే కృపను దయచేయండి. సాతానుకు సిగ్గుకరంగా, మీ నామానికి మహిమకరంగా మా అందరి జీవితాల్ని వర్ధిల్లింపజేయమని, ఈ ప్రార్థనలో ప్రతి తండ్రి పాల్గొంటున్న ప్రతి బిడ్డల్ని తండ్రి మీరు దర్శించమని, వారి జీవితాల్లో కూడా మీరు ఘనమైన కార్యాలు జరిగించమని తండ్రి ప్రభువా. చేసిన ప్రతి విజ్ఞాపన ఆలకించినందుకు కోట్ల స్తోత్రములు. అడగరాని అడిగితే మన్నించండి, క్షమించండి, అడగక మర్చిపోయి నీవులుంటే అనుగ్రహిస్తురమ్మని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.